విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. దేని విశ్వసించాలి? వాక్యాన్ని, వర్డ్. దేని విశ్వసించాలి? సంఘాన్ని కాదు, పాస్టర్ని కాదు. వింటున్నారా? పాస్టర్ని, సంఘాన్ని, సువార్థికుణ్ణి, లేకపోతే ఇంకెవరో అపోస్తుల్ని, ఇంకెవరినో విశ్వసించుడు కాదు. వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు. వాక్యాన్ని నమ్మాలి. వాక్యం అంటే ఏంటిది? ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తము వాక్యమే. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తము వాక్యమే. ఆ వాక్యమునంతటిని నువ్వు నమ్మవలసి ఉన్నది. వాక్యములో కొంచెం కాదు, వాక్యములో నీకు అనుకూలంగా ఉన్నది కాదు, వాక్యములో నీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని విడిచిపెట్టేసి అనుకూలంగా ఉన్న వాటిని తీసుకోవడం కాదు. మొత్తం వాక్యమునంతటిని, సంపూర్ణ స్వార్థ. సంపూర్ణ స్వార్థ ఏంటిది? వాక్యమంతా. వాక్యమంతటిని నువ్వు ఈరోజు నమ్మవలసి ఉన్నది.